ఆచార్య. ఈనాటి మన ముఖ్య అతిథి డాక్టర్ కోయి కోటేశ్వర సార్ గారిని ప్రసంగించాల్సింది కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్. శుభ సాయంత్రం. మహాకవి జాషువా సాహిత్య సదస్సు బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇవాళ ముఖ్య వక్తగా అతిథిగా ఉన్నటువంటి మాకు మార్గదర్శకులు, మేము అనుకునేవాళ్ళం ఆచార్య అప్పుడు రాములు గారి లాగా చదవాలి, రాములు గారి లాగా పరిశోధన చేయాలి, రాములు గారి లాగా ఉండాలి అని మాకు మార్గదర్శిగా ఉండేవారు. అప్పుడు మేము చదువుకునేటప్పుడు మార్గాన్ని ఆచార్య దారి వెంకటేశ్వర గారి. అలా ఇవాళ అన్న నాకు చాలా ఆత్మీయులు, తెలుగు శాఖ అధ్యక్షులు. అటు సంప్రదాయ సాహిత్యం ఇటు ఆధునిక సాహిత్యం మీద చాలా సాధికారికంగా బోధించగలిగినటువంటి ఆచార్యులు, పరిశోధకులు, మంచి గాయకులు. చాలామందికి తెలియదు, మీ అందరికీ తెలుసు వారికి. అలాగే ఇప్పటి వరకు జాషువా ఫిరదౌసి కావ్యం యొక్క విశిష్టం, దాని చారిత్రక నేపథ్యం, మిగతా కావ్యాల్లో ఆ కావ్యం ఎలా విశిష్టమైన కావ్యమో మనకు అద్భుతంగా చెప్పారు. తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, సుప్రసిద్ధ పరిశోధకులు, విమర్శకులు, కవి. వజ్రానికి అనేక ముఖాలు ఉన్నట్లుగా మా దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా బహుముఖీన ప్రజ్ఞాశాలి మా సోదరుడు. చాలా చిన్న వయసులో గొప్ప పరిశోధకుడుగా అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. అలా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి. అలాగే క్లుప్త సుందరంగా ఎవరు వక్త అంటే అల్పాక్షర రమణీయం కథయతి సఖలు వాగ్మి. అంటే ఎక్కువసేపు మాలాగా మాట్లాడేవాళ్ళు మాత్రమే కాదు, క్లుప్త సుందరంగా మాట్లాడేవాళ్ళే వక్త. అలా క్లుప్త సుందరంగా మాట్లాడారు డాక్టర్ మంజుశ్రీ గారు. మంజుల భాషణం మహిమాన్విత సుందర భూషణముగా రంజులు జ్ఞానమూర్తి అనే మాట ఎక్కడో చదివినట్టు గుర్తొస్తుంది. అలాంటి మంచి చమత్కారం, మీ అందరికీ ఉత్సాహం కలిగించే చమత్కారాన్ని చెప్పారు మేడం మంజుశ్రీ గారికి. అలాగే మా అంజీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంజీ, మిగతా బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్ మిత్రులందరికీ, అలాగే చాలా రాగరంజితం చేశారు ఈ సాయంత్రాన్ని మా జగదీష్, దాసరి శ్రీనివాసులు వారికి. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఏ విద్యార్థి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు ఎలా ఉంటారో మన రాధిక ఉపన్యాసం, రాధిక కార్య నిర్వహణ దక్షత చూస్తే అర్థమవుతుంది. రచనకు మిగతా మిత్రులందరికీ శుభాకాంక్షలు, సంతోషం. గుండె గొంతుకలోన కొట్లాడతాది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అనుభవాలు నా వెంట ఉన్నాయి. ఇదే హాల్లో 93-92లో మీలాగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, మీలాగా బ్యానర్ కట్టి, మీలాగా వక్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. నేను మా సోదరులు ఆచార్య దార్ల వెంకటేశ్వర గారు అనుభూతులన్నీ గుర్తొస్తున్నాయి. కానీ సమయం లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళను. గురువులందరూ ఉన్నారు, మమ్మల్ని ఇలా నిలబెట్టారు. వాళ్ళందరికీ నమస్కారం. తెలుగు శాఖ గురువులందరూ మమ్మల్ని భుజాల మీద పెట్టుకొని వాళ్ళు ప్రపంచాన్ని చూపించారు. అవి ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము. వారందరినీ తలుచుకుంటూ ఇవాళ ఇక్కడ జాషువా సదస్సు మీరందరూ ముందుగానే నిర్వహించటం, అలాగే ఈరోజు బతుకమ్మ సంబురాలు కూడా తెలుగు శాఖ ఆధ్వర్యంలో, మిగతా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏది గొప్ప జీవితం అని ప్రశ్న వేశాడు. వేసి ఉన్నతమైన ఆర్థిక వసతులతో ఉండేది గొప్ప జీవితం కాదు, ఉన్నతమైన సాంస్కృతిక చైతన్యంతో ఉండేదే గొప్ప జీవితం అన్నాడు బాబాసాహెబ్. అలా భారతదేశంలోనే తెలంగాణ సాంస్కృతిక వైభవ ప్రాభవాలు ఎంత గొప్పవో, భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలిచాయో, ఎలా పోరాటం చేయాలని, ఎలాంటి సంస్కృతిలో జీవించాలని ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఆ తెలంగాణ అస్మితకు ప్రతీకగా ఉన్నటువంటి సంబరాన్ని చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, నేను మిమ్మల్ని అందరినీ చూడగానే
జాషువా విద్య మీద రాసిన పద్యాలు నాకు గుర్తొచ్చాయి. మా గురుగారు చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఏ పదం వస్తే ఆ పదం తాలూకు పద్యాలన్నీ డౌన్లోడ్ కావాలి మనసులో. అలా ఆయన విశ్వవిద్యాలయములు పిండుచున్న తరళ విజ్ఞాన మధుర దుగ్ధంబు త్రావి ప్రబలియున్న ఉన్నత పట్టభద్ర క్షితిని ప్రేమించుట అభ్యసించిదివే నీవు అన్నాడు. యూనివర్సిటీ స్టూడెంట్స్ అడ్రస్ చేశాడు జాషువా. విద్య గురించి చాలా కీలకమైన అంశాలు ఆయన మాట్లాడాడు. మిగతా పద్య కవులు ఎవరు అంత కీలకంగా మాట్లాడారు. మీరు విశ్వవిద్యాలయం అనే గోవు పాలు తాగుతున్నారు, కానీ మీరు ఎప్పుడైనా మీ నేలను ప్రేమించడం నేర్చుకున్నారా? మీ క్షితిని, మీ నేలను, మీ ప్రాంతాన్ని, మీ దేశాన్ని మీరు ప్రేమిస్తున్నారా అని ప్రశ్న వేశాడు. అది కీలకం ఇవాళ జాషువాని అర్థం చేసుకోవడం కోసం. కాబట్టి మన నేల, మన ప్రాంతము, మన సంస్కృతి, మన దేశాన్ని మనం ప్రేమించాల్సినటువంటి అనివార్యమైన స్థితిలో మనందరం ఉన్నాము. జాషువా ఆ రకమైన ఒక దార్శనిక దృష్టి ఇచ్చాడు. అలాగే విద్య గురించి ఒక అద్భుతమైన పద్యం రాశాడు ఆయన. ఇవాళ మనందరికీ తెలుసు, ఇవాళ భారతదేశ ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా అన్నిటికీ అధికారులు ఎవరో నేను ఇవాళ మీకు ప్రత్యేకించి చెప్పనవసరంలా. ఒక భావజాలపరమైన కాలుష్యం ఇవాళ భారతదేశంలో ఆవరిస్తూ ఉంది. నేను వివరాల్లోకి వెళ్ళను, లోగుట్టు పెరుమాళ్ల కెరుక. అలాంటి తరుణంలో విద్యను ప్రాచీన సనాతన కోణంలోంచి విద్యను బోధించాలి అనేటువంటి ఒక దృష్టి ఇవాళ జరుగుతున్నప్పుడు శాస్త్రీయత, హేతుబద్ధత, తర్వాత ఈ రకమైన విద్య కావాలని జాషువా ఆ రోజుల్లోనే చెప్పాడు. ఆయన జనులను పీలిచి పిప్పి చేసేడు దురాచారంబులను కాలమట్టని విద్యా బలమేళ. నెంబర్ 1, ఈ ప్రజల్ని పీడించేటువంటి దురాచారాలు, కులము, మతము, మూఢనమ్మకాలు, వాటిని పరిష్కరించే బలం లేని విద్య ఎందుకు? నెంబర్ 1, జనులను పీలిచి పిప్పి చేసేది దురాచారములను కాలమట్టని విద్యా బలమేళ. విద్యయన మౌఢ్య వ్యాఘ్రికి ఇంపైన భోజనమా అన్నాడు. విద్య అంటే మూఢత్వము అనే పులికి పెట్టే భోజనమా అని ప్రశ్నించాడు. చూడండి, గొప్ప ఒక విద్యావేత్తలాగా మాట్లాడు. విద్యయన మౌఢ్య వ్యాఘ్రికి ఇంపైన భోజనమా, మోసపు రతకూతులకు రక్షాబంధమా, ఎందుకీ మనుజత్వము లేని చదువులు మైరేయంపు మైకములు అన్నాడు. చాలా గొప్ప మాట. విద్య అనేది మానవీయ విలువలు ఇవ్వాలి. విద్య అనేది మూఢనమ్మకాలు కాదు. గొప్ప చైతన్యాన్ని, ఆత్మగౌరవాన్ని విద్య ఇవ్వాలి అనే ఒక శాస్త్రీయ విద్యా విధానాన్ని ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. కళాశాల అనే ఖండికలో ఇప్పుడు చూశాను, ఇంతకుముందు కూడా ఆ పద్యం తెలుసు. అసలు కరికులం ఎలా ఉండాలి, సిలబస్ ఎలా ఉండాలో జాషువా చెప్పాడు ఆ రోజుల్లోనే. కళాశాల అనే ఖండికాన్ని మీరు చదివితే ఖండకావ్యాల్లో ఉంది కళాశాల. ఆయన పరువల్వారిని కుమారుల సుధాభావ ప్రపంచంబులో గరళంబున్ చిలికింపబోకుము. చాలా గొప్ప భవిష్యత్తున్న ఒక అమృతమయ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న ఈ బిడ్డల నరాల్లోకి విషాన్ని ఎక్కించవద్దు అన్నాడు. పరువల్వారిని ఈ కుమారుల సుధాభావ ప్రపంచంబులో గరళంబున్ చిలికింపబోకుము. విషాన్ని ఎక్కించొద్దు. భావజాలపరమైన విషమ, మూఢనమ్మకాల విషమ, కులోన్మాద విషమ, మతోన్మాద విషమ మీ అందరికీ చెప్పనవసరం. అలాంటి విషయం కళాకాంతార జీవన్ముక్తులు ఈ బిడ్డలు ఎలాంటి వాళ్ళంటే ఒక కళా వైభవంతో ఉండేటువంటి జీవితాన్ని కోరుకునేవాళ్ళు వీళ్ళు. గారడీ బ్రతుకు మెచ్చం పోవరు. ఈ బిడ్డలు గారడీ బ్రతుకులను మెచ్చరు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తాతల నాటి చీకటి మదిద్విప్మును పొలయించి లోకమును పూతము చేయుని ఈ సుతులు పోవలై ఇచ్చట శిక్ష ఉంది. ఈ పిల్లలు ఈ యూనివర్సిటీలో, ఈ విద్యా సంస్థలో శిక్షణ పొందాలి. వాళ్ళకి తాతల నాటి భావాల్ని వాళ్ళలోకి ఎక్కించవద్దు అన్నాడు జాషువా. రాబర్టు క్లైవ్ గారు రాసుకున్న సెంటేమిటి, విక్రమాదిత్యుని వియ్యంకుని పేరేమిటి, ముంతాజు బేగము ముక్కు పొడకయంతేమిటి, ఈ హిస్టరీ చదివి నోడికి ఓ విద్యార్థి హిస్టీరియా రోగముందిరో, ఓ విద్యార్థి కాలేజీ కుర్రవాడ కులాసాగ తిరిగటోడ విలాసాల మాట మరువరో, ఓ విద్యార్థి విజ్ఞానం బాట నడువరో, ఓ విద్యార్థి ఛాందస భావాల
ఛందస్సుల బంధించి ఊర్వశి అందాలు చెప్పి ఊరించే కథలు చెప్పి. అప్పట్లో సిలబస్ ఇప్పుడు బాగానే ఉండొచ్చు. ఈ తెలుగు టెస్ట్ చదివితే ఓ విద్యార్థి తెలివి గాలికి ఎగిరిపోయరో, ఓ విద్యార్థి కాలేజీ కుర్రవాడ అనే పాట మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం మారచ్చు. అలా విద్య గురించి అనేక అభిప్రాయాలు జాషువా చెప్పాడు. అసలు జాషువా విద్యా దృక్పథం మీదే మాట్లాడవచ్చు ఒక గంట. సరే, ఇవాళ నేను జాషువా ప్రాసంగికత మీద మాట్లాడమన్నాడు అంజీ. ఇవాళ ఎందుకు జాషువాను చదువుకోవాలి, రెలవెన్స్ ఏంటి? ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు జాషువా సాహిత్యాన్ని ఎందుకు చదవాలో మనకి మనం ఒకసారి ఆ అంశాలని చర్చించుకుందాం. ఇందాక దాని గారు అద్భుతంగా ఆ పద్యం ఆలపించాడు, మా దాసరి శ్రీనివాస్ కూడా ఆలపించాడు. జాషువా, మీరు ఆర్కీస్లోకి వెళ్తే ఏఆర్, ఆల్ ఇండియా రేడియో ఆర్కీస్ అని మీరు టైప్ చేస్తే జాషువా వాయిస్ ఇవ్వచ్చు. మీరు మీ తరానికి కలిగిన అదృష్టం. కాళోజీని చూడొచ్చు మీరు యూట్యూబ్లో. కాళోజీ ఎలా మాట్లాడుతాడో చూడొచ్చు మీరు. భైరప్ప ఎలా ఉంటాడో చూడొచ్చు మీరు. మీ తరానికి కలిగినటువంటి అవకాశం. అలా ఆయన గొల్ల శుద్ధుల బాణి ఆయనది. అంటే నాన్న గొల్ల, అమ్మ మాదిగా సార్ చెప్పారు ఆల్రెడీ. ఆయనే మా నాన్న ఏడ్పుంబాట గొల్ల శుద్ధుల బాణిలో పాడుతూ ఉంటాడు అని మనకి ఎవడారగించు అమృతాన్న భోజనమున కలిసెనో ఈలే మగంజి బువ్వ. ఇది ఆయన స్టైల్, మీరు వినొచ్చు, యూట్యూబ్లో ఉంది. ఎవడు వాసము సేయు శృంగార సౌధాన మునిగెనో ఇన్నాతి ముదుక పంచ. ఏ పద్యమైనా ముప్పు ఘటించి వీని కులమున్ బలమున్ దేహమున్ పిప్పి ఎనర్చడి భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము సేయుగాని నిరాకరింపలేదెప్పుడు అప్పు పడ్డది సుమి భారతావని వీని సేవకు. ఆయన తన పద్యాల్లో ఉండే భావధారని మోసుకెళ్ళే ఒక అద్భుతమైన ట్యూన్ కావాలి. ఆయన భావధార అణగారిన వర్గాలు ఈ భావధారని మోసుకెళ్ళే ఒక ట్యూన్ కావాలి. ఆ ట్యూన్ కోసం ఆయన వెతికితే వాళ్ళ నాన్న దగ్గర దొరికింది గొల్లశుద్ధుల బాణి. ఆ ట్యూన్లో ఆయన కవి సమ్మేళనాలు చదువుతుంటే విశ్వనాథ ఒక రకంగా పాడుతుంటే, కృష్ణశాస్త్రి ఒక రకంగా పాడుతుంటే, వాళ్ళందరికంటే భిన్నంగా జాషువా పాడుతుంటే మైమరిచిపోయేవాళ్ళు, మంత్రముగ్ధులయ్యేవాళ్ళు, ఆ భావదారులో కరిగిపోయేవాళ్ళు ఆడియన్స్ అని మనకి ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ కూతురు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం కూడా ఉంది. అలా ఇవాళ అస్తిత్వ ఉద్యమాలు బలోపేతమవుతున్నటువంటి దశలో బహుజన రాజ్యాధికారం కోసం భారతదేశ వ్యాప్తంగా బహుజన ఉద్యమం వస్తున్నప్పుడు ఈ దళిత, ఆదివాసీ, మైనార్టీ, బహుజన వాదాలకు జాషువా ఒక తల్లి వేరులాగా కనబడతాడు. ఈ వాదాల మౌలిక అంశాలు జాషువా ఆనాడే తన కవిత్వంలో పొందుపరిచాడు. జాషువా జీవితం వడ్డించిన విస్తరి కాదు. వడ్డన ఉన్నప్పుడు విస్తరి కోసం, విస్తరి ఉన్నప్పుడు వడ్డన కోసం పెరుగులాడిన దుర్భరమైన దారిద్ర్యం నుంచి వచ్చాడు ఆయన. వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా రాజమండ్రిలో ఒకే పంచ ఒకే చొక్కాతో నెల రోజులు రాజమండ్రిలో గడిపాడు. ఉద్యోగం తీసేశారు. క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలో ఈయన హిందూ పురాణాలు చదువుతున్నాడు, హిందూ పద్యాలు రాస్తున్నాడు అని ఉద్యోగం తీసేశారు. వాళ్ళు వేలేశారు, క్రిస్టియన్స్ వేలేశారు. ఇద్దరు వేలేస్తే పొట్ట చేత పట్టుకుని రాజమండ్రి వెళ్ళాడు. గోదావరి తీరంలో ఉద్యోగం చేయాలంటే నెల రోజులు చేస్తే ఉద్యోగం ఇస్తారు. ఒకే పంచ ఒక చొక్కా, జీతం లేదు. తెర వెనకాల మూకీ చిత్రాల కథ వాచకుడుగా 1917, 1920 ప్రాంతాల్లో రాజమండ్రిలో, ఆ రోజుల్లో డైలాగ్స్ లేవు. రాజుగారు వస్తుంటే వెనకాల కామెంట్ చెప్పాలి. ఇదిగో రాజుగారు వస్తున్నారు, రాణిగారు వచ్చారు, ఇద్దరు కౌగులించుకున్నారని వెనకాల ఒక కామెంట్ చెప్పాలి. ఆయన వ్యాఖ్యాత అంటారు. అలాంటి వ్యాఖ్యాత ఉద్యోగం చేసేవాడు. తెర వెనకాల నుండి చెప్పేవాడు. భోజనం కూడా తెర వెనకాల పెట్టేవాడు. ఎందుకు పెట్టారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం. సెకండ్ షో అయిన తర్వాత రాజమండ్రి గోదావరి తీరంలోకి వచ్చి కండువా కట్టుకొని పంచా చొక్కా ఉతుక్కుని అదే బెంచి మీద పడుకుని ఏకూజాం 4:30కి లేచి మళ్ళీ ఆ పంచా చొక్కా
కట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాడు. అంత దుర్భరమైన పేదరికాన్ని ఎదుర్కొన్నాడు జాషువా. అది నేర్చుకోవాలి మీరు. అవరోధాలని అధిగమించి, కష్టాలని అధిగమించి ఎలా జీవితాన్ని గెలవాలో మీరు నేర్చుకోవాలి. అదే జాషువా సందేశం. నాన్న రీఛార్జ్ కోసం 50 రూపాయలు ఇవ్వలేదని వెంటనే ఆత్మహత్య చేసుకుంటారా? చెల్లి తనకి ఇష్టమైన ఛానల్ చూడటానికి రిమోట్ ఇవ్వలేదని వెంటనే ఆత్మహత్య చేసుకుంటారా? ఇలా చేసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాషువా ఇలాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి? అవరోధాలని అధిగమించి జీవితాన్ని ఎలా గెలవాలో తెలుసుకోవడం కోసం మహాకవుల్ని చదవాలి. అందుకు జాషువాని చదవాలి. ఆయన నా గురువులు ఇద్దరు అన్నాడు. గురువుల పేర్లు చెప్పారు. మీ గురువుగారు ఎవరంటే నేను చెప్తాను. మా గురుగారు కత్తి పద్మరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, కేకే రంగనాచార్య గారు, ఆచార్య ముదిగొండ వీరభద్రి గారు, ఇలా చెప్తాం లిస్టు. ఆయన పేరు చెప్పడానికి అవకాశాలు లేవు. నా గురువులు ఇద్దరు. ఒకటి పేదరికం, 2 కులం, మత భేదం. కులం ఒకటి, పేదరికము, కులం. ఎవరైనా చెప్పారా లోకంలో గురువు? ఈ 2 నాకు గొప్ప సామాజిక పాఠాలు నేర్పాయి. పేదరికం ఒక గొప్ప దార్శనిక దృష్టిని ఇచ్చింది, ఎదిరించే స్వభావాన్ని నేర్పింది. కులం అన్నిటినీ తట్టుకుని ఎలా నిలబడాలో నేర్పింది. కసిని పెంచలేదు, సమాజం పట్ల ద్వేషం పెంచట్లేదు, ధర్మాగ్రహాన్ని పెంచింది. కాబట్టి కులం, మతం ఈ రెండింటి మధ్య నేను నలిగిపోయాను. ఒకటి అగ్ని, ఇంకొకటి వాయువు. ఈ అగ్ని వాయువుల మధ్య నలిగిపోయి ఆ పెనుగులాటలోంచి మహాకవి ఎదిగాడని మీరు గుర్తు చేసుకోవాలి. అనేక గాయాలున్నాయి. పిల్లన గ్రోవికి గాయాలే స్వరమాతృకలు. పిల్లన గ్రోవి ఎప్పుడు రాగయుక్తంగా పాడుతుంది? స్వరమాతృకలు ఏంటి? గాయాలే. కాబట్టి ఆ గాయాలే స్వరమాతృకలుగా చేసుకుని జాషువా తెలుగు సాహిత్యంలో ఒక యునీక్ పోయెట్గా మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక జాతీయ కవి, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా, ఒక కుమరన్ హాసన్ లాగా, ఒక ముల్కరాజ్ ఆనంద్ లాగా జాషువా జాతీయ కవి. ఆయన 200 వస్తువుల మీద కవిత్వం రాశాడు. 200 సామాజిక అంశాల మీద రాశాడు. ఏ వచన కవి రాయలేదు తన కాలంలో, ఏ పద్య కవి రాయలేదు తన కాలంలో. 200 అంశాల మీద రాశాడు. 7 ఖండకావ్యాలు 7 భాగాలు, నా కథ 3 భాగాలు, గబ్బిలో 2 భాగాలు, చిన్న చిన్న కావ్యాలు 30 సర్వ పండితామోదముగా రచించితి 30 కావ్యములు అన్నాడు. చిన్న చిన్న కావ్యాలు 30 కావ్యాలు రాశాడు. అయినా తెలుగు సాహిత్యంలో ఎందుకు నిలబడ్డాడు? ఆయన గొప్ప అపారమైన వస్తు వైవిధ్యం ఉంది, గొప్ప సామాజిక దార్శనిక దృష్టి ఉంది. ఎందుకు? పేదరికము, కులాల నుంచి వచ్చాడు. టోనీ మ్యార్సన్ అనే ఒక ఆవిడ ఒక కవికి ఈ పీడన, అణిచివేత, ఈ దోపిడీ కవికి ఒక వండర్ఫుల్ ల్యాండ్స్కేప్ లాంటి వస్తువుని ఇస్తుంది అని టోనీ మ్యార్సన్ అనే ఒక ఆవిడ అంది. కాబట్టి ఎంత పీడన ఎదుర్కొంటే, ఎంత వివక్షను ఎదుర్కొంటే అంత గొప్పగా సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బహుముఖీన దార్శనిక దృష్టితో జాషువా అపూర్వమైన వస్తు వైవిధ్యంతో, అసాధారణమైన కళాతత్వ దృష్టితో కవిత్వం రాశాడు. ఆయన పయనీర్ అనే ఒక పత్రిక ఉంది ఇంగ్లీష్లో, మీ అందరూ విన్నారు కదా, పయనీర్. అది ఒక సర్వే చేసింది. ఈ మిలీనియంలో గొప్ప కావ్యాలు ఏంటి? వడపోస్తే 5 కావ్యాలు తేలాయి. తెలుగులో ఒకే ఒక్క ఆ గౌరవం దక్కింది. అది గబ్బిలం కావ్యం. మిలీనియంలో వచ్చిన గొప్ప కావ్యం. తెలుగులో చాలా కావ్యాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు రాలేదు? పైనీర్ పత్రిక దాన్ని పైరివీలు ఉండరు. మిగతా చాలా పురస్కారాలాగా పైరివీలు ఉండవు అక్కడ. పయనీర్ పత్రిక సర్వే చేస్తే అలాంటిది గబ్బిలం పుస్తకం. ఆ గబ్బిలాన్ని మన కళాశాల, మన యూనివర్సిటీ స్టూడెంట్ జంగం చెన్నయ్య ఆంగ్లంలోకి అనువాదం చేశారు. సార్ దగ్గర బుక్ ఉంది. చేస్తే దానికి రామానుజన్ పురస్కారం వచ్చింది. ఏకే రామానుజన్ ఆంగ్ల పురస్కారం వచ్చింది. అది కూడా ప్రతిష్టాత్మకమైన పురస్కారం. ఒక్క వెల్చేర్ నారాయణరావుకే వచ్చింది, తెలుగులో ఎవరికి రాలా. తర్వాత జంగం చెన్నయ్య గారికి వచ్చింది గబ్బిలం కావ్యం. అలా ఆయన ఒక తెలుగు సాహిత్యంలో ఒక యూనిక్ పోయెట్. మిగతా భారతీయ భాషల్లో కానీ వస్తే మిగతా కవులు నిలబడతారా? నిలబడరా అనేది సందేహమే. ఎందుకంటే మిగతా కవుల్లో ఆయనంత సామాజిక దార్శనిక దృష్టి లేదు. ఆయన కేవలం దళిత సమస్య దగ్గరే ఆగిపోలేదు.
మనిషిని పీడించే అనేక బహుముఖీన సమస్యల కేంద్రంగా పద్యాలు రాశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన నల్లమల్ల ప్రాంతంలో చెంచు కుటుంబాల్లో ఉండేటువంటి ఒక చెంచు వీరుడు గురించి చిన్న నాయకుడు అనే నవల రాశాడు. ఒక ట్రైబల్ని హీరో చేసి ఆ రోజుల్లో 40వ దశకంలో పద్యకావ్యం రాసిన గొప్ప కవి జాషువా. అలాగే వీరాబాయి హిందూ ముస్లిం ఐక్యతను ప్రబోధిస్తూ వీరాబాయి అనే నాటకం రాశాడు. అలాగే రష్యా వ్యోమగామి గురించి రాశారు వాలెంటినా తెరుష్కోవా. చీనీయ రాక్షసి 1000 నాలుకల సర్పమై మన మీదకు దూకుతుందని యుద్ధోన్మాదాన్ని గురించి రాశాడు. చైనా యుద్ధం గురించి రాశాడు. మహిళ యొక్క విముక్తితోనే దేశ విముక్తి ఆధారపడి ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా అబల విద్యా పూర్ణయ్యి తోడు రాకున్నం దేశము నిద్ర మేల్కొనునే అన్నాడు. మహిళా ప్రగతికి దేశ ప్రగతికి అవినాభావ సంబంధం ఉంటుందని శాస్త్రీయ దృష్టితో జాషువా రాశాడు. దొంగ పూజారుల గురించి రాశాడు. కోడి పందాల గురించి రాశాడు. జంతు బలుల గురించి రాశాడు. నదుల అనుసంధానం గురించి రాశాడు. హిందూ కోడ్ బిల్లు గురించి రాశాడు. రాజకీయ నాయకుల గురించి రాశాడు. కార్మికుల గురించి రాశాడు. కర్షకుల గురించి రాశాడు. తన కాలం నాటి కవుల దృక్పథాలను విమర్శిస్తూ రాశాడు. అలా అపారమైనటువంటి వస్తు వైవిధ్యం జాషువాకు ఉంది. తర్వాత వచ్చిన బోయి భీమన్ వచ్చాడు. తర్వాత గద్దెల జోసెఫ్ వచ్చాడు. తర్వాత బీర్నీడు మోషే, బీర్నీడు అలా తామర తుంపరుగా గొప్ప కవులు జాషువా స్ఫూర్తితో వచ్చారు. అలా జాషువాని అందుకనే జాషువా నివసించే ఆ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఆ రోజుల్లో 2 వేరు రాష్ట్రాలు. జాషువా పంచమ కోయిల. పంచములలో 2 కవులు ఉండెను. ఒకరి పేరు జ్ఞానానంద కవి, మరొకరి పేరు జాషువా. అతనికంటే ముందు పుట్టినచో ఇతని కీర్తి అంతయో అతనికి వచ్చి ఉండును అన్నట్టుగా రాస్తారా ముందు మాటలు ఎవరైనా? విశ్వనాథ్ అలాగే రాశాడు. ఈజ్ ఎ సెకండ్ గ్రేట్ పోయిట్ అన్నాడు శ్రీశ్రీ. దుర్మార్గంగా అన్నాడు. కృష్ణశాస్త్రి గురించిన అభిప్రాయం ఏంటంటే ఇక్షు సముద్రం, చెరుకు సముద్రం లాగా కృష్ణశాస్త్రి కవిత్వం ఉంటుంది. మొత్తం ప్రేయసి, ఆకలి గీతాలు తప్పితే మొత్తం రాసినంతా ప్రేయసి. ఈలాగా సామాజిక దార్శనిక దృష్టితో రాయాల కృష్ణశాస్త్రి. ఆకలి గీతాలు లాంటివి రాశాడు కొన్ని. విశ్వనాథ్ మీద మీ అభిప్రాయం ఉందని శ్రీశ్రీని అడిగితే హీజ్ ఏ గోల్డ్ నిప్ అన్నాడు. తెలుగువాడి గోల్డ్ నిప్ అన్నాడు విశ్వనాథన్. శ్రీశ్రీ విశ్వనాథన్ ఆయన బంగారు కాళి అన్నాడు. మంచిది అనుకో, మీ ఎలాగైనా మీరు వాళ్ళని పడుకోండి, ఆకాశానికి ఎత్తండి. కానీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ జాషువా? ఈజ్ ఎ సెకండ్ గ్రేడ్ పోయిట్ అన్నాడు. అంత పెద్ద మహాకవి, ఒక యుగ కర్తృత్వాన్ని వాగ్దానం చేసిన మహాకవి. ఏమైంది మహాకవికి? ఎలా అర్థం చేసుకోవాలి మహాకవిని? అది మాతరం 1000 గొంతుకులతో శ్రీశ్రీని ప్రశ్నించింది. శ్రీశ్రీ తప్పించుకోలేడు ఈ ప్రశ్నల నుంచి. అందుకనే ఒకే ఒక్కడు తెలంగాణ ప్రాంతం నుంచి దాశరథి ఒక గొప్ప మాట అన్నాడు. మిగతా సమకాలీన కవులెవరూ అనలేని మాట అన్నాడు. జాషువా తెలుగు సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి అన్నాడు దాశరథి. చెప్పండి, ఎందుకు దాశరథిలాగా అక్కడ నివసించే కవులు అందరూ అనలేకపోయారు అనే సంస్కారం వాళ్ళకి లేదు అంటే దాశరథి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాడు. జన్యాన్ని తెంచి పారేసి వచ్చాడు. శుద్ధ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తీసేసి ప్రజా జీవితంలో కలిశాడు. అందుకనే దాశరథి ఆ మాట అనగలిగాడు. కాబట్టి అలా జాషువా గొప్ప, తన కాలంలో ఒకవైపు జాతీయోద్యమం, తన కాలంలో ఒకవైపు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, జస్టిస్ పార్టీ కేంద్రంగా హేతువాద ఉద్యమం, తన కాలంలో ఒకవైపు భావ కవిత ఉద్యమం, ఈ చతుర్ముఖీన సాహిత్య ప్రస్థానాలు జరుగుతున్నప్పుడు జాషువా వాటిల్లో మౌలికంగా భాగం కాలేదు. వాటి కొంతవరకు భాగమైనా సరే ఆ బాటలకు భిన్నమైన బాట వేశాడు జాషువా. బారెడు దూరమైన బాటలో నడిచిపోయేవాడు కవి కాదు. క్రోషెడు దూరమైన కొత్త బాట వేసేవాళ్లే కవి. జాషువా కూడా చెప్పాడు, ఏ కవి దేశము కోసము ఉద్రేకము చంపుకొని కీర్తి కోసము దేశము పోయిన త్రోవ పోవునో ఆ కవి పేడి మూతి మగడాడు. ఇవాళ అది సరే, ఆ టెక్నికల్గా మనం దాన్ని తప్పచ్చు.
దేశము ప్రోయినతో పోకూడదు, భిన్నమైన నీదంటూ ఒక మార్గం ఉండాలి. అలా మొదట్లో సంప్రదాయ పద్య నాటకాలు రాశాడు. రాజమండ్రిలో తను తాను కవిగా నిరూపించుకోవాలి. పద్య నాటకాలకు ఒక మాస్ ఇమేజ్ ఉంది ఆ రోజుల్లో, 18 ప్రాంతాల్లో, 1917-18. కాబట్టి పద్య నాటకాలు రాశాడు. హిమదామార్క దర్పరణయం, కన్యకా పరమేశ్వరి, చిదానంద విలాపం లాంటి పద్య నాటకాలు రాశాడు. తర్వాత తన గొంతు, తన ప్లేస్ ఎక్కడ, తన బాట ఎటు అని వెతుక్కుని ఆ తర్వాత పిరదోస్తర గబ్బిలం వైపు చూశాడు. ఎందుకు 1000 పడగల వైపు ఒకరు చూస్తుంటే, ఎందుకు ప్రేయసి వైపు ఒకరు చూస్తుంటే, ఎందుకు మిగతా రష్యా వైపు ఇంకొకరు చూస్తుంటే, ఎందుకు జాషువా అరుంధతి సుతుడి వైపు చూశాడు? ఇది ప్రశ్న. కష్టజీవే కావ్య నాయకుడు. ఎవరు ఎక్కడైనా ఆయన కష్టజీవే కావ్య, ఆయన అస్తిత్వమే చైతన్యాన్ని ఇస్తుంది. బాగా డబ్బున్న కవికి, బాగా ప్రాబల్య వర్గానికి చెందిన కవికి ఒక చందమామ ప్రేయసి ముఖంలాగా కనబడుతుంది. అదే ఒక దళిత కవికి అదే చందమామ రొట్టె ముక్కలాగా కనబడుతుంది. ఒక ఇంద్రధనుస్సు బాగా ప్రాబల్య వర్గానికి చెందిన కవికి, కోటీశ్వరుడైన కవికి ప్రేయసి వేసుకున్న రంగురంగుల చున్నీలాగా కనపడితే, అదే ఇంద్రధనుస్సు దళిత కవికి అమ్మ కట్టుకున్న మాసికల చీరలాగా కనబడుతుంది. వాళ్ళ అస్తిత్వం. కాబట్టి గబ్బిలం తన అస్తిత్వాన్ని వెతుక్కున్నాడు. తన మాదిగపల్లె వైపు, తన మాలుపల్లె వైపు జాషువా చూశాడు. అది గబ్బిలం. గబ్బిలం ద్వారా సందేశం అందించాడు. జాతీయోద్యమంలో ఒక వ్యూహం పాటించాడు. జాతీయోద్యమం జరుగుతుంది. జాతీయోద్యమ కవులందరూ కూడా కలోనియల్ పాలనలో తన దేశం యొక్క చారిత్రక, పౌరాణిక, రాజకీయ, తాత్విక ఔన్నత్యాన్ని కొనియాడాలి. నా దేశం గొప్పదని కొనియాడాలి. మిగతా కవులందరూ అలా రాస్తున్నారు. నవ్య సంప్రదాయం, ఒక రాణా ప్రతాప్ సింహ చరిత్ర లాంటి అద్భుతమైన చారిత్రక భారతదేశ వైభవాన్ని కీర్తించే కావ్యాలు వస్తున్నప్పుడు జాషువా దేశారాధన, దళిత వేదన, దేశారాధనని స్వరూపం, గబ్బిలం యొక్క స్వరూపం, దళిత వేదన స్వభావం. గబ్బిలానికి రూట్ మ్యాప్ చెప్పాడు. ఈ రూట్ మ్యాప్ చెప్పే క్రమంలో దేశం యొక్క క్షేత్ర, నది, సాహిత్య ఔన్నత్యాన్ని కొనియాడాడు. స్వరూపం దేశారాధన, ఆ యుగధర్మం. స్వభావం దళిత వేదన. ఒక హోమియో పిల్ లాగా పైన తీగా ఉంటుంది దేశారాధన, లోన చేదుగా ఉంటుంది ఔషధం. అదే గబ్బిలం. అలా గబ్బిలం ద్వారా ఆయన తనదైన ముద్ర వేశాడు. ఆ రోజుల్లో గబ్బిలం అనే పేరు చెప్పటమే అదొక విప్లవం. జాషువా కంటే దేశభక్తి కవిత్వం మిగతా వాళ్ళు ప్రతిగా రాయలేదు. కావ్యాలు రాసి ఉండొచ్చు. ఆయన బాపూజీ రాశాడు, ఆయన నేతాజీ రాశాడు. జాషువా అద్భుతంగా సగర మంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిలిపినట్టి సాధ్వి, బుద్ధాది ముని జనముల తపమ్మున మోద బాష్పములు విడిచిన భక్తురాలు అని మాతలకు మాత, సకల సంపత్ సమేత పచ్చి బాలింతరాలు నా భరతమాత అన్నాడు చాలా గొప్పగా. అంతకంటే దేశభక్తి కవిత్వం రాశారా? భరత మాతృక సంతాన గరిమ తలుచుకున్న మేలు పులకరిస్తుంది అన్నాడు. నేను భారతమాత బిడ్డను అని తలుచుకుంటే చాలు నా శరీరం ఉప్పొంగుతుందని రాశాడు. అద్భుతమైన దేశభక్తి గీతం, దేశభక్తి కవిత్వం. అదే జాషువా ఉచ్యత, నీచత, యుత, వితర్క భ్రష్ట దేశం. నా దేశం గొప్పదే, కానీ ఈ ఉచ్యత, నీచత దగ్గర నాకు పేచి ఉంది నా దేశంతో. నా దేశం ప్రపంచ దేశాల్లో గొప్పదే, కానీ ఎక్కువ తక్కువ కులం దగ్గర నాకు పేచి ఉంది. భ్రష్టత్వం ఇక్కడ ఉంది దానికి. నా దేశం గొప్పదే. కులభేద శాఖిని మెదలడి దేశం, మానవ దాస్యము మరిగిన దేశం. ఏ జాతీయోద్యమ కవి అనే ధైర్యం లేదు ఈ మాటల్ని. దేశం యొక్క గొప్ప ఔన్నత్యాన్ని కొనియాడాడు, కానీ దేశంలో ఉన్న సామాజిక అసమానతల గురించి చెప్పాలి కదా. హరితనోద్యమంలో కొంతవరకు ఆ ప్రయత్నం జరిగింది. గాంధీ నేపథ్యంలో చాలామంది ఉన్నత వర్గాల కవులు, మంగిపూడి వెంకట శర్మ దగ్గర నుంచి చాలామంది అద్భుతంగా ఎంపతితో, సింపతితో దళితుల యొక్క బాధల్ని రాశారు. అదే జాషువా బహుళ కల్లోల గర్భిణి అన్నాడు. ఇందాకేమో పచ్చి బాలింతరాలు అన్నాడు. అదే జాషువా స్వాతంత్రం వచ్చిన తర్వాత బహుళ కల్లోల గర్భిణి అన్నాడు. అలా జాషువా జాతీయోద్యమ అద్భుతమైనటువంటి ఔన్నత్యాన్ని తన
పద్యాల ద్వారా చెప్పాడు. అద్భుతమైన దేశభక్తిని చాటి చెప్పాడు. దేశంలో ఉన్న అసమానతల్ని కూడా నిజాయితీగా ఎత్తి చూపాడు. తరువాత ఆయన ఇవాళ ఈ అస్తిత్వ ఉద్యమాల, ఈ కుల నిర్మూలన భావధారని ఎలా అర్థం చేసుకున్నాడో నేను ఎక్కువ మూలాల్లో కాకుండా చెప్పి నేను ముగిస్తాను. అయితే తాత్వికంగా ఆయన ఎలా చూడాలి? నెంబర్ 1, ఆయన మీద గాంధీ ప్రభావం ఉంది, ఎవరు కాదనలేరు. గాంధీ గురించే రాశాడు. బాపూజీ అనే కావ్యం రాశాడు. బాపూజీ ఆ రోజుల్లో కావ్య నాయకుడు, జాతీయోద్యమ కవులందరికీ కూడా రాశాడు. నేతాజీ, బాపూజీకి భిన్నమైన కార్యాచరణ ఉన్న నేతాజీ మీద కూడా రాశాడు కావ్యం. భరతమాత తర్వాత మహాత్ముని చెప్పుల జాడలో కాలాడ చరింతును, లోకమోహన సమర్ముతి సన్మునికి కుమారుడను అని చెప్పాడు. గాంధీ నా గురువు అని చెప్పుకున్నాడు. గాంధీ ప్రభావం ఉంది. కానీ పరిణామ క్రమంలో ఆయన గాంధేయ సూత్రాలు ఆయనకి బంగారు సంకెళ్ళు వేశాయి. ఆ సంకెళ్లను పగలగొట్టడానికి పెనుగులాడాడు జాషువా. ఆ పెనుగులాట జాషువా పద్యాల్లో వినబడుతుంది. ఒక కవి ఎక్కడ ల్యాండ్ అయ్యాడు, ఎక్కడ టేకాఫ్ తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ల్యాండ్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్. జాషువా గాంధేయవాదం దగ్గర టేకాఫ్ తీసుకున్నాడు. తర్వాత చివరి దశలో అంబేద్కర్ దగ్గర ల్యాండ్ అయ్యాడు. అంబేద్కర్ని గబిలోలో ఒక 44లో అంబేద్కర్ వచ్చినప్పుడు ఆయన ఒక మాకై సీమకు పోయిన కమ్మరుడు వైస్రాయి కొలువందుల దొడ్డవాడతండని ఒక విద్యావేత్తగా చూశాడు. 56 తర్వాత అదే అంబేద్కర్ని భిన్నంగా చూశాడు. 56 అంబేద్కర్ చనిపోయిన తర్వాత జాషువా ఏమి రాశాడంటే, శాంతి సంగ్రామోద్దండులతో పోరు సల్పి. నంబర్ 1, ఎవరు శాంతి సంగ్రామోద్దండు? మీకు తెలుసు, గాంధీ. శాంతి సంగ్రామోద్దండులతో పోరు సల్పి యావత్ జగంబు ఆమోదింపగా నిద్ర మేల్కొల్పినావు ఆత్మీయ జాతీయులనన్నాడు. గాంధీతో యుద్ధం చేసి అందరూ ఆమోదించేలాగా నువ్వు గెలిచావు అన్నాడు. పరిణామ క్రమంలో జాషువా యొక్క భావధార వికాసం మనకు అర్థమవుతుంది. నువ్వు నా గురువైన గాంధీతో యుద్ధం చేసి గెలిచావు, దాన్ని అందరూ ఆమోదించారు అన్నాడు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన హిందూ పేపర్ చదివేవాడు. హేమలత వాళ్ళ కూతురు చెప్పేవాడు. హిందూ పేపర్ ఆయన ఫాలో అయ్యేవాడు. హిందూ కోడ్ బిల్లు 51లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ముందు సమర్థించి తర్వాత చర్చ అప్పుడు వీగిపోయేలాగా చేశారు. దాని కుట్రదారులు ఎవరో మా అందరికీ తెలుసు. జవహర్లాల్ నెహ్రూ కొంతవరకు సమర్థించాడు, తర్వాత మదన్ మోహన్ మాలవీయ, తర్వాత చాలామంది దాన్ని వీగిపోయేలాగా చేశారు. ఆ హిందూ కోడ్ బిల్లు వీగిపోయిన తర్వాత ఈ హిందూ కోడ్ బిల్లు పార్లమెంటు సాక్షిగా ఆత్మహత్య చేసుకున్నది. దీనికోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చే నాయకుడు ఈ పార్లమెంటులో లేడు అని రాజీనామాను చిత్తు పేపర్లా విశ్లేష బయటపెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని రికార్డ్ చేశాడు జాషువా. నీ విముక్తిని వాగ్దానం చేసే శాసనాలని రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు అని అదే పీరియడ్లో హిందూ కోడ్ బిల్లు గురించి రాశాడు. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని ఆయన పద్యాల్లో ఇంకిపోయాయి. అంబేద్కర్ ఏమన్నాడు? ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అణగారిన వర్గాల జీవితాలకు ఏమన్నా హామీ ఇవ్వగలరా? వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడతాయా? స్వాతంత్రాన్ని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు హైజాక్ చేస్తారా? రాజ్యాన్ని హైజాక్ చేస్తారా? అలాంటి స్వాతంత్రం నాకెందుకు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఆయన దేశద్రోహం అన్నాడు. మనకు తెలిసి వాడు ఏం జరుగుతుందో. జాషువా అంబేద్కర్ లాగా మాట్లాడాడు. స్వాతంత్రంబను స్వర్ణ సౌధమున మా భాగంబు మాకిత్తురో, ఖాతా లేదని త్రోసి పుచ్చెదరో అన్నాడు. రాబోయే స్వాతంత్రం అనే దాంట్లో మా షేర్ మాకుందా, మీకు అవసరం లేదు బాబు అని త్రోచిపుస్తారా అనే అద్భుతమైన రాజకీయ ఎరుకతో 44లో దళితుల రాజ్యాధికార భావాన్ని జాషువా తన పద్యాల్లో వాగ్దానం చేశాడు. ఇవాళ కాంశీరామ్ రాజ్యాధికారం మేము ఎంతమందిమో మాకంత షేర్ కావాలి, ఈ బీసీలు, ఈ ఎస్సీలు, వీళ్ళు మేము ఎంతమంది 80% మేము ఉన్నాము, మేమే ఈ దేశాన్ని పరిపాలించాలి అన్నాడు కాంశీరామ్. జాషువా వెరకు వలదు నీకు హరిజన సోదరా, స్వీయ రాజ్య రథము వెడలి వచ్చే లాగి కొమ్ము నీకు భాగము కలదంచు అన్నాడు. అరే భయపడద్దు, ఈ రాజ్యం వచ్చింది స్వరాజ్యము, నీకు దాంట్లో షేర్ ఉంటుంది, ఆ రాజ్య రథాన్ని నువ్వే లాక్కో, దేవరించుకోవాలి. నీ పోరాటం ద్వారా నువ్వు ఆ రథాన్ని లాక్కోవాలి,
అని స్పష్టంగా రాజ్యాధికార ఎరుకను 44లో జాషువా తన గబ్బిలంలో 2వ భాగంలో చెప్పాడు. కాబట్టి అంతిమంగా చూస్తే ఆయన ఒక సంకీర్ణ తాత్విక ఘర్షణ ఆయనలో ఉంది. జాషువా కవిత్వంలో ఒక సంకీర్ణ తాత్విక రాజకీయ ఘర్షణ కనబడుతుంది. ఒకదాని మీద ఆయన ఒప్పుకోడు. గాంధీ ఏమిడికి, గౌతమ బుద్ధుడు ఏమిడికి, గీతాకృష్ణుడు కావాలే అని మళ్ళీ అంటాడు. ఇందాకేమో గాంధీ నా గురువు అన్నాడే, గాంధీ ఎందుకయ్యా, గాంధీ వద్దు, గౌతమ బుద్ధుడు వద్దు, గీతాకృష్ణుడు కావాలంటాడు. మళ్ళీ తన్నేవాడు కావాలి, తనమని చెప్పేవాడు కావాలి అని చెప్పాడు. అలాగే బౌద్ధం మన ఆధ్యాత్మిక బలం అని చెప్పాడు. బౌద్ధం ప్రభావం కూడా ఆయన పద్యాల్లో చాలా బలంగా ఉంది. వాడు జోలికాదు. గౌతమ బుద్ధుడు మన కోసం, శాక్య ముని మన కోసం ఆధ్యాత్మిక సంపదలను ఈ నేల మీద దాచిపెట్టిపోయాడు, అదే మనకు ఆధ్యాత్మిక బలము అన్నాడు. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అన్నాడు. మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బౌద్ధం అని చెప్పాడు జాషువా. అంటే ఆయన చాలా క్లియర్గా మిగతా అభ్యుదయ కవుల కంటే కాన్సెప్ట్ విషయంలో క్లియర్గా ఉన్నాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా ఆయన అంతిమంగా జాషువాని ఇవాళ రాజ్యాంగ నైతికతకు నిలువెత్తు నిదర్శనం జాషువా పద్యం. ఇది క్లియర్. నేను మిమ్మల్ని ఏ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, జాషువా విభిన్న ప్రభావాల్లోంచి రాజ్యాంగ నైతికతని వాగ్దానం చేశాడు. కాబట్టి రాజ్యాంగ నైతికతని ఎవరైతే ఆచరిస్తాడో వారే దేశభక్తుడు. ఆ కవే దేశభక్తి కవిత్వం, ఆ కవిదే. కాబట్టి జాషువా రాజ్యాంగ నైతికతకు నిలువెత్తు నిదర్శనం జాషువా పద్యం అని మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది. ఇక ఆయన మహిళా విముక్తి గురించి అద్భుతంగా రాశాడు. చాలా పద్యాలు రాశాడు. పురుషులు నిర్మితి చేయు సాంఘిక మహాభూతంబు పెన్గోరలను విరికింపంబడి దుష్టభక్తుల కృపాహీన ప్రభుత్తులు ఉదంతమున్ రంపపు కోత కోయ నిజ హత్య నేరములు చేయు సుందరులు నీ వెంటు ఊరుడింతు ఓ మహాత్మా నీ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? లిబరేషన్ ఆఫ్ ఉమెన్కి నీ దగ్గర ఏమైనా ప్రోగ్రామ్ ఉందా అని, ఓ మహాత్మా వాళ్ళ కోసం నీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉందా అని రాశాడు. అలా అనేక పద్యాలు, నేటి నెలత, వంచిత, అనేక పద్యాల్లో మహిళా విముక్తిని వాగ్దానం చేశాడు. అలాగే ఆయన అభ్యుదయ కవిత్వ ప్రభావం, తాపీ ధర్మారావు ఉన్నాడు, అభ్యుదయ కవులు ఆయనకు స్నేహితున్నారు. అభ్యుదయ కవుల ప్రభావం కూడా స్పష్టంగా ఉంది. సకల కార్మిక కథల ఆలకించు కర్ణములు నావెన్నాడు. అనేక మంది కార్మికుల బాధలు ఆలకించే కర్ణాలు చెవులు నావన్నాడు. అలాగే నాస్తికుల సామ్యవాదుల గుండెల్లో కాస్త జాగా మాకుందా అని అడిగాడు. ఈ హేతువాదుల్లో, ఈ సామ్యవాదుల్లో మా ఈ దళితులకి ఏమన్నా స్పేస్ ఉందా మీ కార్యాచరణలో, మీ హేతువాద ఉద్యమంలో? ఎంచేపటికి శాస్త్రీయత అంటారు, అది కూడా విమర్శించాడు ఆయన. అలా ఆయన ఒక అద్భుతమైనటువంటి మల్టీ ఫేస్డ్ ఫిలసాఫికల్ ఐడెంటిటీ ఉన్నటువంటి కవి జాషువా. బౌద్ధం ఇవాళ అందుకు అలాగే ఇవాళ శ్రీశ్రీ రణరంగం కాని చోటు భూస్థలం వెతికిన దొరకదు అన్నాడు. యుద్ధంలో ప్రతిదీ రక్తమయమైందన్నాడు. జాషువా అలా అల్ల. మత కలహాగ్నిలో కరిగి మన్నైపోయిన మానవ రక్త ప్రతతుల నిర్జరముల పరిశుద్ధమైన దీక్షితి అని. మత కలహము అనే అగ్నిలో చనిపోయిన వాళ్ళ రక్తంతో ఈ నేలంతా పరిశుద్ధమైనది అన్నాడు. మత కలహాగ్నిలో కరిగి మన్నైపోయిన మానవ రక్త ప్రతితుల నిర్జరుల అన్నాడు. చాలా గొప్ప మాట. ఇంకా ఆ క్షితిలోనే, ఇంకా ఆ స్థితిలోనే, ఇంకా ఆ వేదన స్థితిలోనే మనం ఉన్నాం. ఇవాళ మామిడికాయ దొంగలిస్తే చంపేస్తారు, ఏనుగి గుర్రం మీద చుట్టూ బూటు కనేస్తే చంపేస్తారు. ఇంకో పండుగల్లో ఉత్సవాల్లోకి వస్తే ఫలానా వాడిని వస్తావా, చంపేస్తారు. ఇప్పటికీ జరుగుతున్నాయి మనకి ఉత్సవాల్లో, విశ్వవిద్యాలయాల్లో కులం పేరు మీద హత్యలు, పరువు హత్యలు ఇప్పటికీ జరుగుతున్నాయి. కులం ఎక్కడుందని అమాయకంగా ప్రశ్న ఎవరైనా సరే, ఏ మేధావైనా సరే, కులం అనేది దేశంలో వాస్తవం. అంబేద్కర్ అన్నట్టుగానే మాట్లాడాడు జాషువా చిన్ననాయకుడు. మీరు ఏ దిక్కుకు తిరిగినా దారికి అడ్డంగా కులం అనే భూతం మీకు ఎదురొస్తుంది. ఆ భూతాన్ని భూస్థాపితం చేయకుండా ఈ దేశంలో సోషలిజం, విప్లవం రాదు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే మాట
36లో చిన్నా నాయకుడు నవల్లో ఈ భారతదేశ పర్యంతము కులభూతము ఆవరించి ఉన్నది అని స్పష్టంగా అదే మాట చెప్పాడు. కులమతాలు గీచుకున్న గీతలు చుచ్చి పంజరాన కట్టు వడను నేను, నిఖిల లోక మెట్లు నిర్ణయించిన గాని తరుగు లేదు విశ్వ నరుడ నేను అన్నాడు. స్పష్టంగా చెప్పాడు. అలా మతాధిపత్యాన్ని, క్రిస్టియన్ మతం పరిమితులను కూడా క్వశ్చన్ చేశాడు. అది అందుకు జాషువాని మనం మెచ్చుకోవాలి. మతం అది హిందూ మతమా, క్రిస్టియన్ మతమా, ముస్లిం మతమా అని చూడాలి. ఆయన ఏ మతంలో ఉన్న పెడద్రోడు ధోరణులు కూడా ఆయన విమర్శించాడు. హిందూ మతం యొక్క ఔన్నత్యాన్ని గోవు అనే పద్యంలో కూడా రాశాడు. అలాగే అదే మతంలో ఉన్న పరిమితులు కూడా రాశాడు ఆయన. నేను డప్పు కొట్టి నేను చిందులాడి అలసి సొలసి సత్తి కొలువ ఫలితమెల్ల ఒరులు భాగించుకొని పోవు నీచమైన జాతి చూచినావి, అన్నమునకు నీటికి అంటుజాడ్యం వన్న చుప్ప నాతి మతము గొప్పదెవరా అన్నాడు. అరే దుర్మార్గుల ఆహారాన్ని కూడా అంటారంత ఆపాదిస్తారా? మనుషులకు ఆపాదించారు, పక్కన పెట్టారు, దేవాలయం రాని వద్దన్నారు, సరే ఓకే. ఆహారాన్ని కూడా అంటారంత ఆపాదిస్తారా? ఈ ఆహారం తినాలి, ఈ ఆహారం తినకూడదు, ఇది పచ్చి దుర్మార్గమైన ఆహారం అని గీస్తారా? ఈ ఆహార రాజకీయాలు మీకు తెలుసు. కాబట్టి అన్నమునకు నీటికి అంటుజాడ్యం వన్న చుప్ప నాతి మతము గొప్పదగునే అని ప్రశ్నించాడు. అలాగే అదే ధైర్యంతో క్రిస్టియన్ మతంలో పరిమితులను కూడా క్వశ్చన్ చేశాడు. అది జాషువా గొప్పతనం. క్రిస్టియన్ మతం నాకు ఆరాధన కాదు, ఆయన కాదు, ఆయన దాంట్లో పుట్టినా సరే అందరము పుట్టుపాపులమని అహేతుక భయబీజములు నాటుతారు వీళ్ళు, ఇదే మతం అన్నాడు. ఓ నా అందరూ పాపులే అంట, అంత మొత్తం ఇక లోకంలో దేశం అంతా పాపులేనా? ఒక్కడు కూడా అందరము పుట్టుపాపులమని అహేతుకముగా భయబీజములు నాటుతారు. స్పిరిచువల్ ఒక ఉన్మాదాన్ని ఎక్కిస్తారు. మీరు అందరు లోకంలో పాపులు అవుతారు అని క్వశ్చన్ చేశాడు క్రిస్టియన్ మతాన్ని. అలాగే సోదరులు మనమని చెప్పి ఫాదర్లంతా బతుక్కి ఎడంగా వెళ్ళిపోతారు అన్నాడు. మనందరం సోదరులు అంటారు, కొంతమంది వాళ్ళ బతుక్కి ఎడంగా వెళ్ళిపోతారని క్రిస్టియన్ మత పరిమితులను కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. ఎక్కడ రాజీ పడ్డా ఆయన ఐప్కా దర్యాప్త్ కర్నా హై ఉనర్ మంది అసత్ నుక్స్ పర్ అప్నే హువా ముత్యలాక మిల్ హువా అన్నాడు బాలిపు. స్వీయ లోపము లెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పరిపూర్ణుడు నరుడు. ఏది పెద్ద విద్య అంటే డిలీట్ చేయటం కాదు, నీ లోపాన్ని నువ్వు తెలుసుకుంటే అది పెద్ద విద్య. మాలమాదిగల మధ్య ఉన్న అంతరాలను కూడా అదే కసిగా జాషువా ఎత్తి చూపాడు. తన చుట్టూ ఉన్న చీకటిని, ఆ చీకట్లో ఉన్న రాజకీయాలను కూడా జాషువా ఎత్తి చూపాడు. బయట ఉన్న చీకట్ల గురించి కాకుండా వాటి అక్కడే ఆగిపోలేదు. అందుకు జాషువా మహాకవి. పంచములలోన మాలవాడ తండ్రి పంచమీయులలోన మాదిగ వాడలేడు, ఉభయులము క్రైస్తవ మతాన ఒదిగినాము, సోదరత గిట్టుబాటు కాలేదు నా. క్లియర్గా చెప్పాడు. కలదమ్మ ఇండియా పరమందం గల మాలమాదిగలకు కృష్ణుని నిరసించు దైవములు క్రీస్తులు మస్తుగా పుట్టిన కలప నేరలు వీరినెవరు. భయంకరంగా ఎవరిని తిట్టినట్టుగా తన జాత్యం తిట్టాడు. ఎవరిని తిట్టలేదు. బిఏలు ఎమేలు చదివినామును నీలుగు మా మాలలు మాదిగలు, కులమహాలోభము రెట్టింపగా తగాదాలెంచెదరు గాని సంధి గాలింపరు. ఓ కగబామ సమబోధలేల కుల కక్ష్య ప్రస్త దుర్జాతి. వేళకెందుకు సమానత్వం వీళ్ళిద్దరికి? క్లియర్ అన్నాడు. ఎక్కడ ఆయన తన జాతి జనులు కానీ మిగతా వాటిని కానీ ఎక్కడ రాజీ పడ్డాడు. అలా జాషువా గొప్ప ఉదాత్తమైనటువంటి సమానత్వాన్ని, ఆదర్శ సమాజాన్ని కలలుగన్నాడు తన పద్యాల ద్వారా, తన ఖండికల ద్వారా. అలాగే లాస్ట్గా నేను భాష గురించి చెప్పేసి నేను ముగిస్తాను. సమయం లేదు, పెద్ద మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉండాలి. తర్వాత మా అన్నగారు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా రాగరంజితంగా మాట్లాడతారు ఆయన. మీరు ఒకటి, ఆయన వ్యవహారానికి దగ్గరగా తెలుగు పద్యాన్ని లాక్కొచ్చారు. పద్య కవిత మీద ఆయన పెద్ద ఇష్టం లేదు. ఆయనే చెప్పాడు. మరి ఎందుకు పద్యాలు రాశాడు, పద్య కావ్యాలు రాశాడు? పద్య కవిత్వం అనేది ఒక మీటింగ్లో ఉన్నానా హెచ్సిలో, ఆయన
పద్యాన్ని ఒక సామాజిక గౌరవంగా భావించాడు. పద్యం రాస్తే కానీ మన దాసరి శ్రీనివాస్ కందపద్యం ఎందుకు రాశాడు? కన్నం రాసిన వాడే కవి, మా శ్రీనే కవి. ఎందుకు? పద్యం రాస్తే అబ్బా చెయ్యేస్తాడు ఏ బ్రాహ్మణోత్తముడు, మా పద్యం రాసాక. మేము కూడా అలా అనుకునేవాళ్ళం. నేను మా అమ్మ గురించి రాశాను. ఎడారిలో నడుస్తున్నప్పుడు, ఏటిలో ఎదుగుతున్నప్పుడు గుండెల్లో ఘనీభవించిన జ్ఞాపకాలు అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది ప్రక్షిప్త హృదయ శకలాలు వాత్సల్య జోష్ణ కోసం చెకోర్ ఇటు రాస్తే అమ్మ చాలా అద్భుతమైన సంస్కృత సమాస భూయిష్ట రచనా సంవిధానం. అబ్బా వెరీ గుడ్ అని తెలియజేశాడు. అమ్మ నేను రావాలనుకున్నాను. ఎక్కడ శాసన కాలేజీలో ఎస్సీకి వచ్చా, సెంట్రల్ యూనివర్సిటీలో దళిత సాహిత్య వేదిక ఉంది మాది, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఉంది. ఈ మిత్రులందరితో కలిసి తిరిగి నేను రాసిన భాష వేస్ట్, మా అమ్మకు అర్థం కాదు. ఊరందరికీ మా అయ్య బానిస అయితే పాపం మా అమ్మ మా అయ్యకు కూడా బానిస. అది మార్చుకున్నాను నా డిక్షన్ మార్చుకున్నా. జాషువా పాఠక విధేయమైన కవి. శ్రీశ్రీ వచన కవిత్వం రాసి పద్య భాష ఎందుకు వాడాడు? జాషువా పద్యం రాసి వచన కవిత్వం భాష ఎందుకు వాడాడు? ఇది నేను డప్పు కొట్టి నేను చిందులాడి ఇదంతా మామూలు భాష. ఎందుకంటే ఎవరి యొక్క ఆ సాంస్కృతిక నేపథ్యం నుంచి వాళ్ళు మాట్లాడారు. కాబట్టి మన్ను తిన్న పాములా కదలలేక కదులుతున్న తెలుగు పద్యాన్ని జవనాశంలా కథం తొక్కించాడు. ఒక జాషువా, ఒక కరుణశ్రీ, ఒక తుమ్మల, ఒక ఏటుకూరు నరసయ్య, ఒక దాసరథి, ఒక పల్లా తగ్గయ్య, ఒక వానమమ్మల, వీళ్ళు పద్యాన్ని బతికించాడు. పద్యాన్ని గద్దెల పాటలాగా తీసుకొచ్చాడు. 3 రాజ్యదండము పట్టి రాజ్యము పైకెక్కి 3 అక్షరములు ముగిసిపోయే గరుడ రాచరికమే మెరుగయ్యేని అనిపించే మారు పలకవేమి మంత్రి అన్న అన్నాడు. గద్దెలా మాట్లాడాడు ఆయన. గొప్ప చమత్కారం ఉందా మేడంగా చెప్పారు. ఆయన అంత చమత్కారం. ఒక అతను జాషువా దగ్గరికి వచ్చాడు. జరిగిన సంఘటన, సార్ నేను బాగా తాగుతాను అని నా మీద, తాగి వాగుతాను నా మీద కేసు పెట్టారు అని డజన్ అరటిపండు తీసుకొచ్చాడు జాషువా దగ్గరికి. జాషువాతో మాట్లాడుతూ డజన్ అరటిపండు వాడే తినేశాడు. జాషువా చూశాడు, ఎప్పుడు నీ కేసు? రేపు వాయిదా ఉంది. ఎవరు జడ్జి? సుబ్రహ్మణ్య శాస్త్రి. ఓహో సుబ్రహ్మణ్య శాస్త్రా, అయితే నువ్వు మళ్ళీ రేపు కోర్టుకి తాగి వెళ్ళు. అదేంటి సార్ తాగి మళ్ళీ రేపు తాగి వెళ్ళు. అక్కడ జడ్జి అడుగుతారు, అరే మళ్ళీ తాగొచ్చావా అడుగుతాడు. నువ్వు తాగలేదు, మరి వాసన వస్తుందిగా, ఇది పూర్వజన్మ వాసన అని చెప్పు. ఆ జడ్జి గారికి పూర్వజన్మ పట్ల నమ్మకం ఉంటుంది సుబ్రహ్మణ్య శాస్త్రి కాబట్టి నువ్వు తాగలేదని ఒప్పుకుంటాడు. నువ్వు తాగావని ఒప్పుకుంటే పూర్వజన్మ పట్ల వాడికి నమ్మకం లేదు, తేలిపోదు అసలు ఎవరు. ఇలా చాలా జాషువా పేదరికంలో ఉన్నప్పుడు 100 రూపాయలు ఏకా తండ్రి పంతులు ఎవరో మనీ ఆర్డర్ చేశారు. ఆయనకి ఏదో చివరిలో ఇబ్బందులు వచ్చాయి. మనీ ఆర్డర్ చేస్తే చివరిలో మాట రాశాడు, అయ్యా జాషువా గారు, రాత్రి దేవుడు కలలో కనబడి మీకు 100 రూపాయలు పంపించమని చెప్పి నాకు చెప్పాడు, అందుకే 100 రూపాయలు పంపిస్తున్నాను అని చివరి మనీ ఆర్డర్ చివరి రాశాడు. ఈయన మళ్ళీ వస్తుంది రాశాడు, అయ్యా పంతులు గారు, ఆ కలలో కనబడిన దగులుబాది దేవుడు 0 పక్కన 2 సున్నాలు పెట్టమని చెప్పలేదు. అలా చాలా సంఘటనలు ఉన్నాయి. అలా భాషని ఆధునీకరించాడు. ఫిరదౌసులో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. వచన కవిత్వానికి దగ్గరగా ఆ సతీపతుల గాఢాశ్లేషముల నుండి తొలగిపోయిన వెన్నెల తునక లేదు. చూడండి, వెన్నెల తునక. ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయినో, ఈ మాట ఎవరో శేషేంద్ర శర్మ అనుకుంటారు. జాబిలి రాట్నము మీద వెన్నెల నూలు ఒడికి, ఇది కూడా శేషేంద్ర శర్మ అనుకుంటారు. ఇలాంటి వచన కవిత్వంలో ఉండే ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాడు జాషువా, పద్యంలో బిగించేశాడు. ఆయన తలుచుకుంటే ప్రాసలు, గణాలు, పదాలు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాయి ఆయన పద్యాలు. అలా భాషను ఆధునీకరించాడు. మామూలు, పోలీస్ అన్నలు, పోల్కిస్కాగాడు, ఇలా ఉర్దూ, పారసీ, తెలుగు, ఇలా ఈ మిశ్ర భాషని పద్యాలకు తీసుకొచ్చాడు. అలా జాషువా ఛందస్సు సర్ప పరిశ్వంగం కాదు, సమర్థుడైన కవికి ఛందస్సు సతీ పరిశ్వంగము అని నిరూపించాడు జాషువా. అలా అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు. అలా భాషలో నాటకాలు కూడా రాశాడు. తెరచాటు అని నాటకం చదివితే మీకు అర్థమవుతుంది. భావకవిత్వాన్ని చాలా తీవ్రంగా విమర్శించాడు. విశ్వనాథ పంథాను తీవ్రంగా విమర్శించాడు.
అలా తన సమకాలీన కవుల కవితా పంధాన్ని కూడా ధైర్యంగా విమర్శించాడు జాషువా. అలా మిగతా పచ్చి కవులు ఎవరు కూడా భయపడతారు. పలానా వాడిని ఏమంటే నన్ను కవిసమని పిలవడు కదా, పలానా కవిని ఇంకొకటి అంటే నన్ను పిలవడు కదా, నాకు కండువ అయ్యాడు కదా అంటాడు. 14 సార్లు రాసిన పాదమైంది, ఎన్నాడు రాస్తావు రామభజని, ఎన్నాడు చేస్తావు అన్నాడు. కవి సమయము తప్పి నుడికారపు సొంపు చేసి నీ యువతి కోసము కుబులు ఏడుస్తావు అన్నాడు. రకరకాల అంశాలు ఉన్నాయి. అలా జాషువా తన సమకాలీన కవులందరికంటే ఒక అద్భుతమైన విస్తృతమైన సామాజిక దార్శనిక దృష్టి, కళాతత్వ దృష్టి. అంటే పద్యం మామూలుగా వచనం రాయొచ్చు, వాడు వచ్చాడు సుబ్బారావు ఎరా బాగున్నావా రారా పోదాము టీకి రేముగా ఇప్పుడు అంటే అది కూడా కందపద్యమే, దాంట్లో శిల్పం ఉందా? అలాంటి పద్యాలు అవసరం లేదు. కానీ పద్యంలో కళాతత్వం ఉంది, పద్యంలో రాజకీయ స్పష్టత ఉంది, దృక్పథం ఉంది. అందుకు జాషువా గొప్ప కవి తెలియజేస్తూ ఇవాళ మీ అందరి ముందు జాషువా గురించి, ఆయన ప్రాసంగికత గురించి, రెలవెన్స్ గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన మా అంజీ బహుజన స్టూడెంట్స్ ఫ్రెండ్కి నేను మనసారా జై భీములు తెలియజేస్తూ, నేను అక్కడక్కడ ఎమోషనల్ అయితే మీరు ఏమనుకోవద్దు, నేను పొరపాటున బాగా మాట్లాడానని మీకు అనిపిస్తే అది జాషువా సాహిత్య ఔన్నత్యంగా గుర్తించండి. థ్యాంక్ యూ. జాషువా గారి ప్రాసంగిక అంశం మీద మాట్లాడి జాషువాని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, జాషువా గారు చెప్పిన విద్య, ఆయన కవిత్వాన్ని, గబ్బిలం అనే కావ్యాన్ని అద్భుతంగా వర్ణించారు సార్. అవరోధాలను అధిగమించితే కానీ ఉజ్వల భవిష్యత్తు, అవరోధాలను అధిగమించితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేసిన మీ మాటలు నిజంగా మాలో ఆత్మస్థైర్యాన్ని నింపాయి సార్. తన లోతైన ఆలోచనలతో జాషువా గారి సాహిత్యాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన డాక్టర్ కోయి కోటేశ్వర సార్ గారికి ధన్యవాదాలు. మీ మాటలు మాకు ప్రేరణనిచ్చి ఈ వేడుకను మరింత అర్థవంతంగా మార్చాయి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈనాటి